జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. పోలింగ్ రోజున ఒక్క ఓటర్ను వదలకుండా బూత్కు రప్పించి ఓటు వేయించేలా ఏర్పాట్లు చేసుకోవాలని, పోలింగ్ శాతం ఎంత పెరిగితే కాంగ్రెస్ కు మెజారిటీ అంత పెరుగుతుందని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జూబ్లీహిల్స్ లోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రులు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లతో సీఎం సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పరిస్థితి కాంగ్రెస్ కు సానుకూలంగా ఉందని, అయినా సరే ఏ చిన్నపాటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. ప్రచారానికి ఇంకా 4 రోజులే మిగిలిందని, బస్తీలు, కాలనీల్లోకి చొచ్చుకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను వివరించాలని చెప్పారు. ఒక్కో మంత్రితో వేర్వేరుగా సుమారు 20 నిమిషాల పాటు సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్ మాట్లాడారు. వారు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న డివిజన్లలో ప్రచారం తీరు ఎలా ఉంది, ఎక్కడెక్కడ వెనకబడ్డాం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటనేది వివరించారు. పోలింగ్ రోజున ప్రతి ఓటర్ను బూత్కు తీసుకువచ్చి ఓటు వేయించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. ప్రభుత్వానికి, కాంగ్రెస్ కు ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకమని, అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రచారానికి 4 రోజులే మిగిలినందున ఉదయం నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించాలన్నారు. ఓటర్లను నేరుగా కలిసి బీజేపీ, బీఆర్ఎస్ల ప్రచారాలను తిప్పి కొట్టాలని సూచించారు. ఆయా బస్తీల్లో, కాలనీల్లో సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని హామీలు ఇవ్వాలని సూచించారు. అధిష్టానం కూడా ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకుందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించుకోవడం బీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో ఏ ఎన్నికలోనైనా పార్టీలో కీలక పాత్ర పోషించే దీటైన వ్యూహకర్త తాను స్వయంగా విజేతగా నిలవడంతో పాటు తమ అభ్యర్థులను సైతం గెలిపించుకోవడంలోనూ చాతుర్యం చూపే మాజీ మంత్రి హరీష్ రావు ఈసారి ప్రచార రంగంలో లేకపోవడం పార్టీకి లోటుగా మారింది. కొన్ని రోజుల క్రితం ఆయన తండ్రి సత్యనారాయణ మృతి చెందడంతో నేరుగా ప్రచారంలో పాల్గొనలేకపోయినా కొద్ది రోజులు గడవడంతో ఒకవైపు తనను పరామర్శించేందుకు వచ్చేవారితో మాట్లాడుతూ మరోవైపు తన ఇంట్లోనే ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. పోలింగ్ బూత్ల వారీగా పార్టీ ఎక్కడా, ఎందుకు వెనకబడి ఉందో అంచనా వేస్తున్నారు.